కార్యక్రమంలో తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో గ్రామ సభను నిర్వహించడానికి కాళ్లపాలెం పంచాయతీ కార్యదర్శి వేదిక మీదకి వస్తున్నారు. సభకి నమస్కారం అండి. మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో జరుగుతున్నటువంటి కాలపాలెం గ్రామసభ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారుల పాసుపుస్తకములు పంపిణీ సందర్భంగా ఈ ప్రత్యేక గ్రామసభకు విచ్చేసిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కాలపాలెం గ్రామ ప్రజలందరి తరపున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుతున్నామండి. ఈ ప్రత్యేక గ్రామ సభకు హాజరైనటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు మరియు ఇతర జిల్లా మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మరియు అందరి పేర్లు అవసరం లేదు. శాసనమండలి సభకు నమస్కారం. సభకు నమస్కారం. నువ్వు మ్యాటర్ నువ్వు కూడా రాజకీయ నాయకుల వారికి ఉపన్యాసాలు మొదలు పెడితే ప్రజలకు చాలా ఇబ్బందులు వస్తాయి. చేసింది చెప్దాం సార్. కానీ సబ్జెక్ట్ రా సార్, ఈనాటి గ్రామ సభ నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అనుమతి కోరుతున్నామండి. క్యారియాన్ మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు, ఏం చేసేది. ధన్యవాదాలు సార్. గ్రామ సభ అజెండా ముఖ్యాంశము కాలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు భూమి యాజమాన్య హక్కు నిర్ధారించి ఆస్తి యాజమాన్యపు రాజముద్ర గల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయుటకు మరియు సదరు ప్రక్రియ నిర్వహణకు గాను గ్రామసభ ఆమోదం కోరుతున్నాము. ఇంకా టైం పట్టాదారు పాస్ పుస్తకములు రీసర్వే వాళ్ళకు ఆకలేస్తా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. 1:15 అయింది టైం. వివరాలు అందించవలసిందిగా సర్వేర్ వారిని కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి సమక్షంలో సమగ్ర భూ రీసర్వే కార్యక్రమం గురించి వివరించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. కలిదిండి మండలం కాళ్లపాలెం గ్రామంలో భూముల రీసర్వే అక్టోబర్ 2025న ప్రారంభించి అక్టోబర్ 2025న ప్రారంభించి ఏప్రిల్ 2026 సంవత్సరంలో పూర్తి పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో వారు చూపించిన సరిహద్దుల ప్రకారం చట్టబద్ధమైన పలు దశల్లో పూర్తి చేయడం జరిగింది సార్. రీసర్వే ప్రారంభానికి ముందు గ్రామ సభలు, ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించి రీసర్వే యొక్క ప్రాధాన్యత, వారి అవసరాలు, ప్రయోజనాలు, వారి యొక్క భాగస్వామ్యం గురించి మొత్తం ప్రక్రియనంతా వివరించడం జరిగింది సార్. కాళ్లపాలెం గ్రామం యొక్క విస్తీర్ణం 1682 ఎకరాల 3 సెంట్లు సార్. ప్రభుత్వ భూమి 255 ఎకరాల 24 సెంట్లు సార్. పట్టా భూమి 1426 ఎకరాల 79 సెంట్లు సార్. రీసర్వేలో ముందుగా ప్రభుత్వ భూములను సరిహద్దులు నిర్ణయించి అనంతరం గ్రౌండ్ ట్రూతింగ్లో భాగంగా ప్రతి రైతుకి సర్వే నోటీసును జారీ చేసి వారి సమక్షంలో వారి చూపించిన సరిహద్దులను నిర్ణయించి క్యూజిఆర్ సాఫ్ట్వేర్ ద్వారా విస్తీర్ణం లెక్కించి నమోదు చేయడం జరుగుతుంది సార్. ప్రతి రైతు యొక్క భూకంతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి రీసర్వే అండ్ ల్యాండ్ రిజిస్టర్ను సిద్ధం చేస్తాం సార్. 9-2 నోటీసు ద్వారా వారి విస్తీర్ణమును వారికి ముందుగానే తెలియజేస్తాం సార్. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కనుక మొబైల్ మ్యాజిస్ట్రేట్ ద్వారా 21 రోజుల్లో దాన్ని పరిష్కరించి డ్రాఫ్ట్ డిఎల్ఆర్ను తయారు చేస్తాం సార్. అనంతరం సెక్షన్ 13 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి సర్వే పూర్తయినట్లు ప్రకటిస్తాం సార్. ఆపై డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్లో పట్టా భూములను డ్రాఫ్ట్ ఆర్ఓఆర్గా ప్రకటించి గ్రామసభ నిర్వహించి చదివి వినిపించడం జరుగుతుంది సార్. పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించి ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుంది సార్. అందులో ఏమైనా మార్పులు ఉంటే కనుక 15 రోజుల్లో పరిష్కరించి అవసరమైన మార్పులను ఫైనల్ ఆర్ఓఆర్ ద్వారా ప్రకటించి ప్రభుత్వ రాజముద్రతో కలిగిన 13 భద్రతా ప్రమాణాలు కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నాం సార్.
తమరికి దృఢ సంకల్పానికి మమ్మల్ని ఎల్లప్పుడూ మార్గదర్శకం చేస్తూ మన రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడంలో మేము సైతం భాగస్వాములైనందుకు ఎంతో గర్వపడుతున్నాం సార్. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందిస్తానని హామీ ఇస్తూ ఈ సభాముఖంగా తమ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ సార్. తమరు అనుమతిస్తే ఈ పట్టాదారు పాస్ పుస్తకం నేను ఈ పట్టాదారుని పాస్ పుస్తకాన్ని వివరాలు 13 భద్రతా లక్షణాలను చూపిస్తానండి. మీరు మీ పాస్ పుస్తకంలో ఉన్నాయో లేవో సరిచూసుకోండి. ఫోర్ mm థిక్నెస్ కలిగిన ఫ్యాబ్రిక్ ఇది కవరు గట్టిగా ఉంటుందండి. కెమికల్ రెసిస్టెన్స్ పేపర్తో తయారు చేసిన పుస్తకం అండి. ఫస్ట్ పేజీలో మన రైతు యొక్క ప్రతి వివరం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో సహా ఉంటుంది. ప్రతి రైతుకి యూనిక్ ఐడి ఇవ్వటం జరుగుతుందండి. అది ఫోటో పైన యూనిక్ నెంబర్ ఉంటుందండి. అలాగే ఫోటో యూనిక్ నెంబర్ పైన ఆంధ్రప్రదేశ్ చిహ్నం శాండ్విచ్ లోగోతో ఉంటుంది. అది వేరు చేయడానికి సాధ్యపడదండి. దీన్ని ఫోటోస్టాట్ తీసినప్పుడు, అదే డూప్లికేట్ తయారు చేసినప్పుడు వైడ్ అని వచ్చేస్తుందండి. దాని ద్వారా మనం అది డూప్లికేట్ అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోటో కింద స్కానర్ ఉంటుంది, బార్కోడ్ ఉంటుందండి. ఈ బార్కోడ్ని మన ఫోన్లో స్కాన్ చేస్తే రైతు యొక్క ప్రతి వివరాలు, వాళ్ళ భూకమతాలు, మొత్తం వివరాలన్నీ కూడా వరుసగా చూపిస్తుందండి. అదేవిధంగా ప్రతి పాస్బుక్లోని ప్రతి పేజీపై రాజముద్ర కలిగి ఉంటుంది. అలాగే ఈ పుస్తకాన్ని కొట్టడానికి ఉపయోగించిన థ్రెడ్ ఎంతో నాణ్యమైనదండి. దీన్ని యూవీ లైట్లో వేసినప్పుడు గ్లో అవుతుందండి, వెలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి మన భూమి కమతం యొక్క మ్యాప్ కొలతలతో సహా ఉంటుందండి. ఆ మ్యాప్ కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని మన ఫోన్లో స్కాన్ చేస్తే మనం ఉన్న భూమి యొక్క వివరాలు, విస్తీర్ణముతో సహా లొకేషన్, మన చెరువు ఎక్కడున్నది ఏంటని చెప్పేసి మొత్తం లొకేషన్ అంతా చూపిస్తుందండి. అదేవిధంగా ప్రతి పాస్ పుస్తకం మీద ఈ లోగోలో యూవీ లైట్ వేసినప్పుడు వెలుగుతూ చూపిస్తుందండి. ఇలాంటి 13 భద్రతా లక్షణాలు కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలు మీరందరూ ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో లబ్ధిదారులు నల్లజర్ల దుర్గా భవానీ గారితో ఈకేవైసీ చేయించి పట్టాదారు పాస్ పుస్తకం అందజేయడం జరుగుతూ ఉంది. మీ పేరు, వివరాలు అన్నీ చదువుతాము, ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి అమ్మా. మీ పేరు నల్లజర్ల దుర్గా భవానీ, అవునా? అవును సార్. భర్త పేరు శివరాం ప్రసాద్. అవునండి. మీ ఆధార్ నెంబర్ చివర 9011. అవును సార్. మీ ఫోన్ నెంబర్ 8247099796. అవును సార్. ఓకేనమ్మా, వివరాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా? మీ ఫోటో కూడా కరెక్ట్గా ఉందో లేదు చూసుకోండి అమ్మా. అవును సార్, ఇదే సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులు శ్రీమతి నల్లజర్ల దుర్గా భవానీ గారికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మీ చేతుల్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇలా పైకెత్తి చూపించాలి. మీ చేతిలో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని కూడా చూపించండి. మీ భూమిపై మీకున్న హక్కు, చట్టబద్ధమైన యాజమాన్యపు హక్కు, దానికి చిహ్నంగా రాజముద్రతో ఏర్పాటు చేసినటువంటి పాస్ పుస్తకాన్ని పైకెత్తి చూపించాలమ్మా. పుస్తకాన్ని అందరూ పైకెత్తి చూపించండి. 22A నిషేధిత జాబితా నుండి విముక్తి లభించినటువంటి రైతులు కూడా ఒక్కసారి మీ చేతులను పైకెత్తి హర్షధ్వానాలు తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. గ్రామ సభలో పాల్గొన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సంతకాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది.
ఆరుగాలం కష్టించే రైతుకు తన భూమిపై హక్కును పొందడం నిజంగా హర్షించదగిన విషయం. అటువంటి బృహత్కర కార్యక్రమానికి ఈనాడు ఈ వేదిక కారణమైంది. మరి స్వర్ణాంధ్రను స్థాపించాలన్న ధ్యేయంతో నిరంతరం శ్రమిస్తూ ప్రజల బాగోగులను చూస్తూ సుపరిపాలన అందించడమే ధ్యేయంగా కలిగిన నిరంతర శ్రామికుడు, నిత్య కృషివలుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ ఉద్దేశించి సందేశాన్ని ఇస్తారు. నేను ఈరోజు అందరికీ నమస్కారాలు. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీలు లేదు, అంత ఆనందంగా ఉన్నాం. అప్పటి నుంచి చూస్తున్నా, ఒక పక్క మా ఆడబిడ్డలు, ఇంకొక పక్క మా రైతులు, ఎటు చూసినా మీలో చూస్తామంటే ఎంత ఉత్సాహం ఉందంటే, మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిదే విజయం. నేను ఈరోజు ఇక్కడ ఎన్నికల కోసం రాలేదు, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాను. ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను, నీతివంతమైన పాలనిస్తాం, సుపరిపాలనిస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో ముందుకు పోతున్నావునా కాదా మీరే ఆలోచించుకోవాలి. వేదిక పైన మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, పార్సారథి గారు, ఎమ్మెల్యే ఆలోచనలో చాలా యువకుడు, హుషారులో కూడా చాలా యువకుడు, చాలా బాగా పనిచేస్తున్నట్టు కామినేని శ్రీనివాసరావు గారు, కడాన మీ భూ సమస్యలు పరిష్కారం చేయడానికి చీఫ్ సెక్రటరీ అయినా ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు చీఫ్ సెక్రటరీగా ఉండండి, రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే వరకు మీరే రెవెన్యూ సెక్రటరీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాను. ఇంకొక పక్కన కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ జయలక్ష్మి గారు, ఇక్కడ కలెక్టర్ సెల్వి గారు, ఇంకో పక్కన నేను ఇప్పుడే చూశాను నాగేశ్వరరావు గారు పక్కన, దుర్గా భవానీ గారు ఇంకో పక్కన లబ్ధిదారులు. ఇప్పుడే నేను మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంత ఆనందం అంటే, నాకు 1947లో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సైనికుల కోసం పట్టాలు ఇచ్చారు. స్వాతంత్రం రాకమునుపు యుద్ధం, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారని పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యని